ఏదైతే ఇందాక నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశాను, తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తెలంగాణ తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసులో ఉన్న ఏదైతే వారి రూపాన్ని ఏదైతే ఉందో ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన తెలంగాణ తల్లిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాదు, దాన్ని కూడా అది తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవానికి సంబంధించింది తెలంగాణ తల్లి విగ్రహం. అది దాన్ని ఎవరో ఇంట్రెస్ట్తోనో ఎవరో పిక్చర్ ఆ రకంగా డ్రెస్ చేస్తే తెలంగాణ తల్లిలాగా కనపడాలనే తెలంగాణ తల్లి కాదు. నిజంగా ఇది మేము క్యాబినెట్ ఒక్కళ్ళమే డెసిషన్ చేయం, ప్రజల్లో దాన్ని డిబేట్ పెట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన వారి మనసుల్లో ఊహకు తగ్గ తెలంగాణ తల్లి పిక్చర్ని రేపు మనం ఫైనల్ చేసుకోబోతుంది ఈ ప్రభుత్వం. అమరవీరుల స్తూపం సబ్జెక్ట్ అయితే రాలేదు, కానీ ఈ 4 పాయింట్స్ అహంకారపూరితమైన ఆంభావంతో ఉన్న ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ప్రక్షాళన చేయాలన్నదైతే క్యాబినెట్లో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా దాని మీద కూడా ఆల్రెడీ కొంతమంది మీద క్లారిటీ ఇచ్చాం, ఇంకా కొద్ది మంది మీద తీసుకోవాల్సింది ఉంది. దానికి ఒక సబ్ కమిటీ వేస్తాం, కానీ క్యాబినెట్లో కాదు, అది ఏం డిస్కషన్ రాలేదు. కానీ యాజ్ ఎ రెవెన్యూ మంత్రిగా దాని మీద కూడా అతి కొద్ది రోజుల్లో ఒక సబ్ కమిటీ వేసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ క్యాబినెట్లో ఆ డిస్కషన్ ఏమీ రాలేదు. డెఫినెట్గా రేపు అసెంబ్లీలో ఆ డిబేట్ అయితే వస్తుంది. ధరణి మీదకు సబ్ కమిటీ రిపోర్టు షార్ట్లీ రాబోతుంది, అది వచ్చిన తర్వాత దాన్ని కూడా అసెంబ్లీలో డిబేట్ చేస్తాం. అన్నా ఆ పాయింట్ ఎస్ సార్. ఈరోజు మా పార్టీ మేనిఫెస్టోలో కానీ ఈరోజు పార్టీ ప్రధానమైన నిర్ణయం నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, దానిపైగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. ఏ విధంగా ఎప్పుడు ఈరోజు ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మరొక మారు ఈరోజు ప్రజలకు ఇచ్చిన ఒక మాట నిలుపుకునే ప్రయత్నంలో మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. అతి త్వరలో కూడా మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా తిరిగి రీస్ట్రక్చరింగ్ చేసి మేము మొదలు పెట్టడం జరుగుతుందో మీకు తెలియజేస్తాం. మేము అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఏసీలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాలు చెప్తాం. ఇప్పుడు ఆ రోజు మేము చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశం కూడా ఒక ప్రణాళికబద్ధమైన ఆలోచన చేసుకొని మా మంత్రివర్గ సభ్యులం కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరం కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా మేము చెప్పింది అమలు చేసే ప్రయత్నం చేయబోతాం. అన్నిటిని కూడా ఈరోజు మెగా డిఎస్సి చేయాలి. ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా మరి నియామకాలు ఏ విధంగా జరగాలని ఒక పూర్తి స్థాయిలో మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ మొదలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. వాట్ సార్? ఇప్పుడు ప్రధానంగా మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంతకుముందే చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు, కుల గణన చేయాలని ఒక ప్రధానమైన నిర్ణయం ఈరోజు మా రాష్ట్ర క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించి రేపొద్దున సోషో ఎకనామిక్ పొలిటికల్ అన్ని రిపర్కేషన్స్ కూడా దాంట్లో ఆలోచన చేస్తే ఒక నిర్ణయం తీసుకోవడానికే ఈరోజు కుల గణన చేస్తూ ఉన్నాం. అవి విధి విధానాలన్నిటిని కూడా ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాం కనుక
దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈరోజు మరి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరి గవర్నర్ గారితో మాట్లాడినాక నేను అవునండి ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీజర్సు ప్రాసెస్ అంతా కూడా అధికార యంత్రాంగం దాన్ని ఫ్రేమ్ చేయటం జరుగుతుంది. అతి త్వరలోనే ఈరోజు నిర్ణయం తీసుకున్నాం కనుకనే తొందరనే దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ దానికి ప్రొసీజర్స్ ఫ్రేమ్వర్క్ను కూడా ఏర్పాటు చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది కనుక తీసుకోవటం జరుగుతుంది. ఆ పాత ఉన్న రిజిస్ట్రేషన్కు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకొని దీంట్లో ఏ విధంగా అసిమిలేట్ చేయాలని కూడా చేయటం జరుగుతుంది. గవర్నర్ గారి మొదట ప్రసంగం ఉంటుంది, తదుపరి ధన్యవాద తీర్మానం ఉంటుంది, ఆ తదుపరి రోజు బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు నీళ్లు నిధులు నియామకాల గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసిండ్రు. దానిలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పోరాటం చేయటం జరిగింది. 2014 ప్రభుత్వం ఏర్పడ్డది ఇక్కడ వారిది, కేంద్ర ప్రభుత్వం వారి మిత్రపక్షమైన బీజేపీ ఏర్పడ్డది. కృష్ణా నది జలాలు కానీ గోదావరి నది జలాలు కానీ ప్రత్యేకంగా కృష్ణా నది జలాలకు సంబంధించిన అంశం విషయంలో మనకు రావాల్సిన వాటా విషయంలో వారు ఏదైనా పోరాటం చేసి ట్రిబ్యునల్ పరంగా వారి వాదన వినిపించి తీసుకొచ్చే ప్రయత్నం జరిగిందా అని మేము వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడ్డది, మీరు చూస్తారు ఏ విధమైన ఆలోచన ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతాం. ఏదైతే హరీష్ రావు గారు అంటున్నారో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది అందుకు కదా. మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని 10 సంవత్సరాల్లో మీరు ఏం వెలగబెట్టారో చెప్పాల్సింది పోయి అది మర్చిపోయి మళ్ళీ ఏది ముఖ్యమంత్రి గారు ఇదన్నారు అదన్నారు అని గ్లోబల్ ప్రచారం చేయటం తప్ప 2 పర్యాయాలు గ్లోబల్ ప్రచారం చేస్తూ కాలయాపన చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఓటాలు పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందాలు లోపాయకారమైన ఒప్పందాలు చేసుకున్నది మీరు. మేము ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాకపోయా అప్పుడే గుట్టగాల్చి మా మీద వేయాలని ప్రయత్నం చేయడానికి కనీసం ఉండాలి మీకు ఇంగిత జ్ఞానం. అది మర్చిపోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మీరు దాన్ని గ్లోబల్ ప్రచారం చేస్తున్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఫ్యాక్ట్స్ ఏంటో చూపించారు ఇది పేపర్తో. ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఆ ఒప్పందానికి సూత్రధారులు పాత్రధారులు ఎవరు, కృష్ణా నీరు వదిలేసి గోదావరి నీరులో ఏదైతే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్టిమేట్ చేసి సుమారు 1,10,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం గట్టి నీళ్లు తెచ్చి కృష్ణా బేసిన్లో వేస్తుందని చెప్పి 7 రైట్ని ఫోర్గోయి ఎవరు చేశారు? ఇది కాంగ్రెస్. 2013 అంటే అది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అందుకే కదా మనం తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఆ స్టోరీ ఎందుకు ఇక్కడ నుంచి మొదలుపెట్టరు. అది 2014 నుంచి నువ్వు ఎలగబెట్టింది ఏదో చెప్పు. కాబట్టి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు కదా, సేమ్ అదే గ్లోబల్ ప్రచారంతో కాలయాపన చేసి మళ్ళీ ఏదో రకంగా మాయమాటలు చెప్పాలా ప్రజలకు అనేది తప్ప చెప్పే దాంట్లో యథార్థము ఏమీ లేదన్నది నాకు సత్యం. థ్యాంక్ యూ అన్న.